అందరికీ నమస్తే. ప్రభుత్వం ఆడుతున్న ఒక రియల్ డ్రామా బయటపడ్డది. పోయిన నెల అక్టోబర్‌లో ఒక దగ్గర ఒక ల్యాండ్ అమ్మిండ్రు. 177 కోట్లు వచ్చినాయి. తెలంగాణ మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అది రియల్ ఎస్టేటే లేదు. ఎవరు కొన్నారు అని. ఒక కాంగ్రెస్ కంపెనీ కొన్నది. తర్వాత దానికి కొద్ది దూరంలో ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఈ మంత్ మొన్న వేలం వేసిండ్రు. ఈ ఎలక్షన్స్ కన్నా జూబ్లీస్ ఎలక్షన్ కన్నా ముందు. ఏస్తే ఎకరా 164 కోట్లకు పోయింది. 13 కోట్ల రూపాయలు తగ్గింది. మరి రియల్ ఎస్టేట్ పెరిగినట్లా తగ్గినట్లా? అసలు 177 కోట్లు ఎట్లా పోయింది? అది మ్యానిపులేషన్ జరిగిందా? రియల్ ఎస్టేట్ ఉంది అని చెప్పే ప్రయత్నం భాగంగా, లేకపోతే ఇప్పుడు 164 కోట్లకు ఎట్లా పోయింది? తగ్గింది ఎట్లా? అంటే నెలలో రియల్ ఎస్టేట్ పడిపోయిందా? అసలు ఏం జరిగింది దీనిలో? ఎవరి చేతి వాటం ఉంది? ఎవరైనా అక్కడ కొన్న వాళ్ళతో కుమ్మక్కై 164 కోట్లకి ఇచ్చిండ్రా? లేకపోతే అంతకుముందు 177 కోట్లకు అమ్మిన దాని వెనుక వేరే ఏమైనా ఉందా? ఇట్లాంటి చాలా చాలా అనుమానాలు దీనిలో వచ్చేసినాయి. ముందు ఆ వార్త చెప్తా నేను. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేయండి. మీకు పనికొచ్చే వార్తలే ఉంటాయి, అది నా హామీ. రిపోర్ట్ కొట్టే వాళ్ళకు మీ నుంచే సమాధానం రావాలి. నేనేం చేయలేను. రిపోర్ట్లు చాలామంది కొడుతున్నారు పడరాని వాళ్ళు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇది రాయదుర్గ్కు సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యవహారం. మీకు అందరికీ తెలుసు, పోయిన నెల అక్టోబర్లో 177 కోట్లు, ఇది దేశంలోనే హైయెస్ట్. 177 కోట్లు ఎకరా పోయింది. ఒక కంపెనీ ఎంఎన్ఆర్ రియల్ ఎస్టేట్స్, అది జీవన్ రెడ్డి అని ఎమ్మెల్సీ పోటీ చేసి ఓడిపోయాడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ నుంచి. వాళ్ళకి సంబంధించిన కంపెనీ మరి రియల్ ఎస్టేట్ లేని రియల్ ఎస్టేట్ని ఉంది అని చెప్పి నమ్మించే ప్రయత్నంలో భాగంగా కొనుక్కో, నీకు ఎక్కడ క్విట్ ప్రోకో ద్వారా మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఏదో ఒక లబ్ధి చేకూరుస్తామన్న ఒప్పందంతో జరిగిందా, లేకపోతే ఆయన డబ్బులు ఎక్కువై కొన్నాడా చెప్పలేము కదా. రియల్ ఎస్టేట్ లేనప్పుడు 177 కోట్లు పెన్నాడు. అప్పుడెప్పుడో 2022 అనుకుంటా కేసీఆర్ గవర్నమెంట్లో 100 కోట్లు పలికింది అక్కడనే ఎకరా. 100 కోట్లది 130 140 పోతాయో నార్మల్, 177 పోవడం, అది కూడా రియల్ ఎస్టేట్ ఏమీ లేదు, స్తబ్దుగా ఉంది. అసలు 100 గజాల ప్లాట్ కూడా ప్రస్తుతం అమ్మలేని కాలం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది. అసలు చిన్న చిన్న 100 గజాల ప్లాట్లో కట్టిన ఇండ్లు అవి కూడా లక్కీ లాటరీ తీస్తాం, మీరు 200కే లేకపోతే 500కి ఇల్లు సొంతం చేసుకోవచ్చు అని గిరాకీ లేక అమ్ముకునే ట్రిక్ కూడా వాడుతున్న కాలం ఇది. కానీ ఆయన మాత్రం 177 కోట్లకు కొన్నాడు. సరే, దాని వెనుక ఏం జరిగిందో తెలియదు. సరే, రియల్ ఎస్టేట్ బాగుందేమో లేకపోతే ఇంకేమున్నా అనుకుంటే లాస్ట్కి మొన్న నవంబర్ 2nd వీక్లో ఎలక్షన్ కన్నా ముందు దానికి కొద్ది దూరంలో ఒక 2 కిలోమీటర్ల దూరంలో 2.5 కిలోమీటర్ల దూరంలో ఒక ప్లాటు అమ్మిండ్రు. ఒక ప్లాటును రాయదుర్గు పాన్మక్తా భూముల వేలంలో అమ్మిండ్రు. అమ్మితే ఎకరా 164 కోట్లు అమ్ముడు పోయింది. అంటే తగ్గింది. 177 కోట్లకి వెళ్ళి 164 కోట్లకు వచ్చింది. యాక్చువల్గా అది ఎకరా కాదు, ఎకరా కన్నా కొంచెం తక్కువ. కాబట్టి 160 కోట్లకు అమ్మిండ్రు. ఎకరా అయితే 164 కోట్లు అయ్యేది. అంటే గజం 3,40,000కి అమ్మిండ్రు. ఆ లెక్కను చూస్తే 164 కోట్లు వస్తుంది ఎకరా ఇట్లా అమ్మితే. ఎకరా కొంచెం తక్కువ ఉన్నది కాబట్టి 160 కోట్లు అయింది దాని ధర. మరి నాలెడ్జ్ సిటీ అంటారు దాన్ని, పాన్మక్తాను నాలెడ్జ్ సిటీ అంటారు హైదరాబాద్లో. ఈ అక్టోబర్లో టీజేసీ వేలం నిర్వహిస్తే ఎకరాకు 177 కోట్లు ధర పలికితే, ఇప్పుడు తాజా వేలంలో ఎకరా భూమి 2 ప్లాట్లుగా విడివిడిగా అమ్మితే ఎందుకు తక్కువ వచ్చింది? 13 కోట్ల రూపాయలు తక్కువ వచ్చింది. దీనిలో 2 జరిగి ఉండొచ్చు. ఒకటి, లేని రియల్ ఎస్టేట్ ఉంది అని చెప్పించి నమ్మించే ప్రయత్నంలో భాగంగా 177 కోట్లకు అమ్మితే అటకెళ్ళి భూముల ధరలు పెరుగుతాయి. లేకపోతే ఎవరిదైనా ఇంపార్టెంట్ లీడర్ల భూములు ఉంటే ఆ భూములకు రెక్కలు వస్తాయి. వాళ్ళ భూమి వాల్యూ పెంచుకోవడానికి ఒక బిజినెస్ మ్యాన్ను మాట్లాడి ఒప్పించి ఏదో ఆశ చూపించి ఏదో చేస్తామని చెప్పి 177 కోట్లకు అమ్మిండ్రా. అప్పుడు 177 కోట్లకు అమ్మితే ఇప్పుడు 164 కోట్లకు ఇట్లా పోయింది. 13 కోట్లు ఏకదమ్ 1 మంత్లో ఎకరా 13 కోట్లు ఎట్లా తగ్గింది? లేకపోతే ఇప్పుడు 164 కోట్లు అమ్మడంలో ఏమైనా చేతివాటం ఉందా? ఎవరిదైనా మీకు తక్కువకు వచ్చేటట్లు చేస్తాం, మాకు వేరే రూపంలో చూడండి, అట్లాంటిది ఏమన్నా మాట్లాడుకున్నారా? అసలు మొత్తం ఈ గవర్నమెంట్ మొత్తం రియల్ ఎస్టేట్ చుట్టే తిరుగుతుంది. రియల్ ఎస్టేట్ లేదు. ఈ గవర్నమెంట్ ఏమో రియల్ ఎస్టేట్ చుట్టూ తిరుగుతుంది, కానీ రియల్ ఎస్టేట్ లేదు మార్కెట్లో. మరి ఇప్పుడు ఈ 13 కోట్ల ఎందుకు తగ్గింది? ఎవరు సమాధానం చెప్పలేదు ఇప్పటిదాకా. టీజీఐసీ ఆఫీసర్స్ కూడా ఏం చెప్తలేరు. ఎందుకు 177 కోట్లు పోయింది? అది తప్ప? లేకపోతే ఎందుకు 164 కోట్లు పోయింది? ఎందుకు తగ్గింది? ఇది తప్ప? అది కరెక్టా? అది కరెక్ట్ అయితే ఇప్పుడు ఎందుకు తగ్గింది? ఇప్పుడు తగ్గితే ఇదే కరెక్ట్ అయితే అప్పుడు ఎందుకు పోయింది 177 కోట్లకు? ఇందులో ఏముంది? అసలు ఏం దాగుంది? దీనిలో ఉన్న రహస్యం ఏందనేది అర్థమైతే లేదు. ఏదో డ్రామా నడిచింది దీనిలో, ఒక రియల్ డ్రామా.
ప్రభుత్వము జనాలను మభ్యపెట్టడంలో భాగంగా, అంటే జనాలను తప్పుదోవ పట్టించడంలో భాగంగా జరిగిన ట్రాన్సాక్షన్ లాగా కనిపిస్తుంది ఇది. ఓ పక్కపక్క ప్లాట్లు, కొద్ది దూరంలో ఉన్న ప్లాట్లే ఒకటేసారి నెలకు తగ్గింది అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది అనుకోవాలా? రియల్ ఎస్టేట్ మొత్తం తగ్గిపోయింది కాబట్టి 164 కోట్లకు అమ్మినరా? ఒక నెల రోజుల్లోనే గ్రాఫ్ మొత్తం పెరిగింది, తగ్గింది, అన్నీ జరిగినాయా? అసలు ఏం జరుగుతుంది? దీని వెనుక ఉన్న లీడర్ల పరిస్థితి ఏంది? మన ముఖ్యమంత్రినే పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి అని చెప్తారు, వాళ్ళ అన్నదమ్ములంతా రియల్ ఎస్టేట్ చేస్తారు. అసలు ఇది ఎందుకు తగ్గిందో ఏ రియల్ ఎస్టేట్ అయినా చెప్పలేకపోతున్నాడు. ఎందుకు నేను తగ్గడం పెరగడం ఎందుకు మాట్లాడుతున్నానంటే, వీళ్ళు అమ్మేటివి గవర్నమెంట్ భూములు, మన భూములు. ఆ పైసలు ఖజానాకు వస్తే ఖజానా నుంచి మళ్ళీ దేనికో దాన్ని ఖర్చు పెట్టాలి. కరెక్ట్గా ప్లానింగ్ ఉంటేనేమో కరెక్ట్గానే ఖర్చు పెట్టవచ్చు, లేకపోతే కాంట్రాక్టర్లకి ఏనికి పనికొస్తుంది. భూములు అమ్మాలి, కాంట్రాక్టర్లకు ఇవ్వాలి, అదే నడుస్తుంది ఇప్పుడు ఈ జమానాలో. మరి ఈ మధ్యలో తగ్గిన 13 కోట్ల పరిస్థితి ఏంది? ఈ 13 కోట్లలో ఎవరు, ఎక్కడ, ఎవరి చేతి వాటా ఉంది, ఎవరి వాటా ఉంది దీనిలో? అసలు ఈ కొన్న వాళ్ళకు 13 కోట్లు ఎందుకు తక్కువకు వచ్చింది, అంతకుముందు ఎందుకు ఎక్కువకు పోయింది? ఇదంతా ఒక పెద్ద మిస్టరీ లాగా కనిపిస్తుంది. ప్రభుత్వ భూములు అమ్ముకొని ఎవరో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. జనాలకి ఏం లాభం లేదు ప్రభుత్వ భూమి అమ్మడం వల్ల, కానీ ఇంకా ఇండివిజువల్గా కూడా వ్యక్తిగతంగా కూడా లబ్ధి పొందుతున్నారని దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఎట్లా తగ్గుతుంది? రియల్ ఎస్టేట్లో అనుభవం ఉన్న వాళ్ళు మీరైనా చెప్పండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ చూస్తున్న వాళ్ళు, హైదరాబాద్లో లేకపోతే తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ డ్రామాను ఏమని పిలవాలి, ఏం జరిగి ఉండొచ్చు? కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.